జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము త్రిశంకుడు సశరీర స్వర్గవాంఛ విందాము. బ్రహ్మమానస సంభవ సర్వమంత్ర విశారద ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తి ఆలకించు. స్వర్గలోక సుఖాల పట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే నేను ఆ మానుష రూపంతో భోగభాగాలు అనుభవించాలి అని నా ఆకాంక్ష. అప్సరసలతో సాంగత్యం, నందనోద్యానవన విహారం, దేవగంధర్వ సంగీత శ్రవణం చెయ్యాలని నా అభిలాష. అటువంటి అవకాశం అందించే యజ్ఞం ఏదైనా ఉంటే దయచేసి నాతో చేయించండి. నువ్వే సమర్థుడివి, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు అని అన్నాడు. వశిష్ఠుడు అంటున్నారు కదా, త్రిశంకు, మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళడం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసి మరణించాక స్వర్గప్రాప్తి నిశ్చయం. అందుచేత జంకుగా ఉంది ఈ మనోరథం, దుస్సాధం. బ్రతికున్నవాడికి అప్సరస్ల సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గసుఖాలు అనుభవించు. వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించకపోయేవాడిని ఎత్తుక్కుంటాను. పురోహితుడిగాని నియమించుకుంటాను. యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెళ్తాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో. అంత గర్వావేశం పనికిరాదు సుమా అని అన్నాడు. వశిష్ఠుడికి కోపభంగమైంది. ఓరి దుర్మతి, చండాలుడి వైపు, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అందుకని ఈ శరీరంతోనే స్వపచుడివై పో. స్వర్గకృతం పాపిష్ట, గోహత్య మహాపాతికి, బ్రాహ్మణ వధూచోరక, ధర్మ మార్గ విదూషక, చచ్చాక కూడా అంటే చచ్చినా నీకు స్వర్గం లభించదని దారుణంగా శపించేశాడు. ఆ క్షణంలో త్రిశంకుడు స్వపచుడిగా మారిపోయాడు. సువర్ణ రత్నకుండలాలు ఇనుప రాతి కుండలాలు అయిపోయినాయి. చందన చర్చ దుర్గంధ భూయిష్టమైపోయింది. దివ్య పీతాంబరం నల్లని మలిన వస్త్రంగా మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. నైగనిత్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలుగా బండరాతిగా మారిపోయినాయి. శక్త్యుపాసకుడైన వశిష్ఠుడి రోషానికి తిరుగులేదు కదా. అందుకనే శ్రీదేవి ఉపాసకులను ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడైతే గాయత్రి జపనిష్ఠుడైన మునీశ్వరుడు, మహామునీశ్వరుడు. త్రిశంకుడు తన రూపాన్ని చూసుకొని బోరుమని విలపించాడు. రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనసు అంగీకరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, రూపం చూస్తే నాకే రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది, కొడుకు దుఃఖిస్తాడు, సచివులు అసహించుకుంటారు, బంధుమిత్రులు దూరంగా తొలగిపోతారు. ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలు. విషం తాగన, మడుగులో దూకన, తాడిపేని ఉరిపోసుకొన, చితి పేర్చుకుని అగ్నిలో ప్రవేశించిన, నిరాహారుడినై ప్రాయోపవేశం చేయన, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకు ఇదే వెంటాడుతుంది. ఈ శాపం, ఈ స్వపచత్వం తప్పవా? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడికి ధోరణి మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్న కర్మకు ఈ జన్మలోనే ఈ దేహంతోనే అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మ విపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గము, పెద్దలు చెప్పారు కదా. అందుచేత చేసుకున్న కర్మ శుభమైన అశుభమైన అనుభవించక తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ, తీర్థక్షేత్రాలు సేవిస్తూ, అంబికాదేవిని ధ్యానిస్తూ, సాధు సజ్జనులకు పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మను నశింపచేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షో, ఏ సాధు పొంగవుడో సంగతి పడవచ్చు, ఏదైనా ఉపకారం చేయొచ్చు అని ఇలా వాపోతున్నాడు.
ఇలా ఒక్క నిశ్చయానికి వచ్చి గంగా తీరం చేరుకున్నాడు. వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. సచివుల్ని పిలిపించి గంగా తీరానికి వెళ్ళి త్రిశంకుణ్ణి అన్వేషించి రాజానికి తీసుకురండి అని పంపించాడు. వారు వెళ్ళి చండాల రూపంలో ఉన్న త్రిశంకుని గుర్తుపట్టి నమస్కరించారు. మహారాజా, నీ కుమారుడు పంపితే వచ్చాము. అతడు సచివులం మేము. నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకే మేము అందరం వచ్చాము. దయచేసి మా వెంట బయలుదేరి రా. మేము ప్రజానీకము నిన్ను సమస్త సేవలు చేస్తాము. దిగులు పడకు. జరిగింది ఏదో జరిగింది. కోపవిష్టుడైనా శపించాడే తప్ప వశిష్ఠుల వారికి నీతో శత్రుత్వం ఏముంది? మేమంతా గురువు గారిని బ్రతిమాలుకుంటాము, ప్రసన్నుడిని చేస్తాము. ఆయన ఏదో ఒక దారి చూపిస్తాడు, ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు. మహా తేజస్సు కదా. మహారాజు హరిశ్చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు ఇవి. అందుచేత వెంటనే బయలుదేరు, రాజప్రసాదం చేరుకుందాం అని వినయంగా లాలనగా విన్నవించారు. త్రిశంకుడు క్షణకాలం ఆలోచించాడు. వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. మంత్రులారా, మహానుభావులారా, మీరు వెళ్ళండి. నాపై మీకున్న గౌరవాదరణలకు ధన్యవాదాలు. నేను రాను. రాజ్యాన్ని జాగరూకతతో పరిపాలించమని మా అబ్బాయికి చెప్పండి. యజ్ఞయాగాలు చేస్తూ నిరంతరం దేవి వేద విప్రుల్ని సన్మానించమనండి. ఈ కుత్సిత రూపంతో, ఈ స్వపచాకారంతో అయోధ్యకు రాలేను. ఈ ముఖాన్ని నా ప్రజలకు చూపించలేను. మీరింకా ఆలస్యం చేయకుండా బయలుదేరి వెళ్ళండి. హరిశ్చంద్రుడిని సింహాసనం అధిష్ఠింపచేసి మీరంతా రాజకార్యాలు శ్రద్ధగా నిర్వహించండి. ప్రజారంజకంగా పరిపాలన చేయించండి. ఇది నా ఆజ్ఞ, ఇది నా విజ్ఞప్తి. హరిశ్చంద్రుడికి ఈ మాటలు చెప్పండి అన్నాడు. సచివులకు ఉన్నట్టుండి దుఃఖం పొంగుకు వచ్చింది. కన్నులు ఒత్తుకుంటూ మరోసారి నమస్కరించి బయలుదేరారు. అయోధ్యకు తిరిగి వచ్చి ఒక శుభముహూర్తాన హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించారు. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడే తండ్రిని తలుచుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది. ఇంతకీ త్రిశంకుడు తర్వాత కథ ఏంటి? శాపం నుంచి విముక్తి పొందాడా, లేకపోతే ఆ గంగా తీరంలో అలాగే కృషించి అసూలు బాసాడా? వశిష్ఠుల వారు ఏమైనా కరుణించి శాపం ఉపసంహరించారా? వినాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి శేష వృత్తాంతం తెలియచెప్పండి అంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయ అంటూ వ్యాసుడు మళ్ళీ ఉపక్రమించాడు. హరిశ్చంద్రుడు పట్టాభిషక్తుడయ్యాడని వార్త తెలిసిన వశిష్ఠుడు సంతోషించాడు. దేవి ధ్యాన తత్పరుడే గంగా తీరంలోనే కాలం గడుపుతున్నాడు. విశ్వామిత్ర స్వపచ్చుల కథ. కౌశికీ నదీ తీరాన దీర్ఘ తపస్సును ముగించుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. 12 ఏళ్ల దుర్భిక్షం వచ్చిందని విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వెలా గడిపావు? నిన్ను పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు? తపస్సులో మునిగిపోయాను, నేను రాలేకపోయాను. వచ్చి మాత్రం నిర్ధనుని ఏం చేయగలుగుతానులే అని ఆగిపోయాను. చేతిలో చిలిగవలేదు కదా. ఎలా ఇల్లు గడిపావో చాలా ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుని బాధపడ్డానే తప్ప ఏ సహాయము అందించలేకపోయాను. యజమానుడిగా నా కర్తవ్యం నేను నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యం కాదాయే. అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేను ఇబ్బంది పడ్డాను. ఒకనాడు ఆకలికి తట్టుకోలేక ఒక శపచుడి గుడిసెలో దొంగతనానికి దూరాను. అతడు నిద్రపోతున్నాడులే అని సడి చేయకుండా ఉట్టి నుండి కుండ దించి మూకుడు తెరిచి వండిన కుక్క మాంసం కనిపించింది. ఏదో ఒకట్లే ముందు ప్రాణాలు నిలుపుకోవాలని తినబోయాను. సరిగ్గా అదే సమయానికి ఆ స్వపచుడికి మెలకు వచ్చింది. ఎవరు నువ్వు?
ఈ అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావు? కొండ దింపావు, కారణం ఏంటి? నిజం చెప్పు అంటూ గద్దించాడు. సుందరంగి ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగలేదు. తడి ఆరిపోయింది. ఎలాగో తెముల్చుకొని భయంతో వణికిపోతున్నా గొంతుకుతో మెల్లగా అన్నాను, మహాబాగా, నేను బ్రాహ్మణుణ్ణి, తాపస్ని. ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కొండలో తిండి కనిపించింది. తినబోతున్నంతలో నువ్వే లేచావు. మహానుభావా, నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను. ప్రాణాలు కడబెట్టుకొని నిలబెట్టుకుంటాను. అనుమతించు అని బెక్క చచ్చిపోయి అభ్యర్థించాడు. అప్పుడు ఆ స్వపచుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు బ్రాహ్మణుడివి, అగ్రజన్మ నీది. నేను చండాలుణ్ణి. మా ఇంటిలో మాంసం తినడానికి వీలు లేదు. మానవ జన్మయే దుర్లభం అంటారు. అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లోనూ బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభం అంట. నీకు ఈ మాత్రం తెలీదా? దుష్టహంకారం నువ్వు తినకూడదు. ఆహారం తినకూడదు. నువ్వు కర్మలను బట్టి 7 జాతులను అంత్యజులుగాను అగ్రహ్యులుగాను చెప్పారు. ధర్మశాస్త్రకర్త మనువు కర్మచేత నేను స్వపచుణ్ణి కనుక త్యాజ్యుడివినివి. కాబట్టి నువ్వు మా ఇంటిలో ఏమీ తినకూడదు, వీలు లేదు. నీకు ఏమైనా ఇంత పెట్టడానికి లోపించి నేను ఇలా నివారిస్తున్నానని భావించుకో. వర్ణశంకర దోషం నీకు రాకుండా ఉండాలి అనే నా ఆకాంక్ష. ఇంత ఖచ్చితంగా, ఇంత ధర్మబద్ధంగా, ఎంత మృదువుగా ఆ మహానుభావుడు నన్ను వారిస్తే నిజంగా నాకు సిగ్గేసింది. ధర్మజ్ఞ, సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడివైతేనేమి, నీ బుద్ధి విశదంగా ఉంది. నువ్వు వారించడం సమంజసమే, తప్పు లేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రాణాలను కాపాడుకోవాలి, దేహాన్ని నిలుపుకోవాలి. అందుకోసం ఆగతికంగా పాపం చేసిన అటు తరువాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మాలు అంటున్నాయి. ఏ ఆపద లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికే కారణమవుతుంది తప్ప ఆపదల్లో చేస్తే కాదు. ఆకలితో చనిపోతే నరకం తప్పదు కనుక ఎలాగోలాగా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ప్రాణాలు నిలుపుకోవాలి కదా అని వర్షాలు కురవకపోవడం వల్ల గడ్డు కాలం దాపరించి నేను ఈ చౌర్యానికి దిగవలసి వచ్చింది. దీని వల్ల వచ్చే మహాపాపం ఏమైనా ఉంటే అది వానలు కురిపించని పర్జన్యుడికి చెందుతుందే తప్ప నాకు అంటదు అని. సాధ్వీమణి, నేను ఈ మాట అన్నానో లేదో పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. దారాహస్తాలతో కొండపోతగా వాన కురిపించాడు. ఉరుములు మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసి నా హృదయం నెమలిలా పురువెప్పి నాట్యం చేసింది. ఆ గుడిసెలో నుంచి ఒక్క అంగలో యువతలకు వచ్చాను. 12 ఏళ్ల తర్వాత పడుతున్న వానలో కేరింతలు కొట్టాను. విశ్వామిత్రుడికి త్రిశంకుడి ప్రత్యుపకారం. ప్రియాంగన, మరి నువ్వు ఎలా కాలం గడిపావో ఏమో. చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలు విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూర మృగాలు సంచరించే ఈ భయంకర కీకారణ్యంలో ఎంతమంది పిల్లల్ని వేసుకొని ఒక్కటివి ఎలా కాలం గడిపావు, ఎలా పోషించావు ఇంతమందిని అని విశ్వామిత్రుడు సాననయంగా ప్రశ్నించాడు. ఆ ప్రియం వద మృదువుగా పలికింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోవడం కోసం చాలా తిప్పలు పడ్డాను. గుప్పెడు నివారధాన్యం కోసం అడవంతా గాలించేదాన్ని. వాటి కోసం కాసింత గంజి కాసి తలొగుక్కడు పట్టించి కొన్ని నెలలు గడిపాను. రాను రాను ఆ గింజలు కరువయ్యాయి. బిచ్చం ఎత్తుదామంటే వేసేవాళ్లే ఎవరు? అందరిది అదే అవస్థయే. కాయలు దుంపలు కాదు, ఆకులు అలమలు
దొరకని పరిస్థితి. పెద్ద పెద్ద మహావృక్షాలు నిలువున ఎండిపోయి మోడులై బికారుల్లా నిలబడ్డాయి. ఒకప్పటి పచ్చదనం తలుచుకుంటే గుండెలు బావురమని అనేవి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో, ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలాగో నిలుపుకోవాలో ఏమి తోచక రేయింబావుళ్ళు విలపించేదాన్ని. విలపించినట్టున్నాను. సుదూర ఆశ్రమాల నుంచి, జనపదాల నుంచి ఆకలి చావుల వార్తలు గుండెలు పిండేసేవి. వద్దు, అది తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒక కొడుకును ఎవరికైనా అమ్మేసి మిగిలిన వాడని బతికించుకుందామా అని కఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గు విడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్థ హృదయుడు ప్రతిజ్ఞ చేసి రోజు ఏదో ఒకవేళ మాంసం తెచ్చి ఇచ్చేవాడు. ఇంకా ఆశ్రమం వృక్షానికి వేలాడగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడు ఉపకారం చేసి ఉండకపోతే నాదా, ఈ పాటికి మేమెవ్వరం కూడా నీ కంటికి కనిపించే ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలు నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు. మన వల్లనే అతడికి వశిష్ఠ శాపం తగిలింది. ఒకనాడు ఏ జంతువు దొరకకపోవడం వల్ల వశిష్ఠుల వారి పాడాను సంహరించాడు సత్యవ్రతుడు. దానికి కోపించిన ఆ మహర్షి త్రిశంకుడి వైపు పొమ్మని, చండాలుడిగా మారిపోమ్మని శపించాడు. అది తెలిసి నేనెంతో దుఃఖించాను. నన్ను నా పిల్లల్ని పోషించడానికి కదా ఇతడు నానా అవస్థలు పడి శాపానికి గురయ్యాడు అని ఆలోచన నలిగిపోయాను. ప్రత్యుపకారంగా ఏం చేయలేకపోయాను. అశక్తురాలిని స్వామి. నువ్వు తపోబల సంపన్నుడివి. ఏదైనా ఉపాయం ఆలోచించు. ఎలాగోలా అతన్ని రక్షించు. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత రుణవిముక్తి కలుగుద్ది అని భర్తతో పలికింది. భామిని ఓరడిల్లు, ఎన్ని కష్టాలు పడ్డావు. ఇదంతా నేనే లేకపోవడం వల్ల వచ్చింది. పోనీలే, అయిందేదో అయిపోయింది. నువ్వు అన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను. నా తపోబలంతో శాప విమోచన కలిగిస్తాను అని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మపత్నిని ఓదార్చాడు. ఏ ఉపకారం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆ మర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు స్వపచాకారంలో దీనవదనుడే ఎదురుగా వచ్చి సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగిలించుకొని స్వాంతన వచనంతో పలికి, రాజేంద్ర, నా కోసం నువ్వు శాపానికి గురయ్యావు. ఏం కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు. త్రిశంకుడి కళ్ళల్లో సన్నటి మెరుపు మెరిసి మెలమెల్లాడింది. కౌశిక మహర్షి, ఒకనొక యజ్ఞం చేయించమని మా కులగురు వశిష్ఠుణ్ణి అభ్యర్థించి భంగపడ్డాను. దయచేసి నువ్వు చేయించు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. నీ ఇష్టం. నీ యజ్ఞం చేయిస్తావో, ఎలా చేయిస్తావో, అవసరమైతే సంభారాలన్నీ సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి తిరస్కరించాడు. పోనీలే, చేయించగలిగితే మరో పురోహితుని వెతుక్కుంటాను, అనుమతించమన్నాను. దానికి అలిగి స్వపచకార త్రిశంకత్వం ప్రసాదించాడు. ఏమీ దాచకుండా జరిగినట్టు నీకు విన్నవించాను. నా దుఃఖం తీర్చి కోరిక సాధ్యం చేయగల సమర్థుడు నువ్వే. దయ చూపించు. ఇదే నేను కోరుకునే వరం అని అభ్యర్థించాడు త్రిశంకుడు. శాపాన్ని మరణించడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు. త్రిశంకుడికి సశరీర స్వర్గం. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యజ్ఞ సంభారాలను సిద్ధం చేయించాడు. మునీశ్వర్లను ఆహ్వానాలు పంపించాడు. ఈ యజ్ఞము, దీని వెనకాల చరిత్రను తెలిసి మునీశ్వర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. కొందరినైతే వశిష్ఠుడు వారించాడు. విశ్వామిత్రుడి మనసు చివుక్కుమంది. సాటి మునీశ్వర్లు తన ఆహ్వానాన్ని తిరస్కరించారే అని బాధపడ్డాడు. అది కోపంగా పరిణమించింది. వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? సరే, చూదురు గాని. నా తపశక్తి త్రిశంకు విచారించుకు. నా తపసిద్ధితో నిన్ను సశరీరంతోనే స్వర్గానికి పంపుతాను. ఇదిగో ఇప్పుడే పంపుతాను అంటూ కమండలం
చేతిలోకి తీసుకొని గాయత్రి మంత్రం జపం సిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుకి దారిపోసాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు దారిపోస్తున్నాను. ఇంద్రలోకం చేరుకో, అక్కడ నీకు శుభమగుగాక అని ఆనడు వెంటి త్రిశంకుడు పక్షుల ఆకాశంలోకి లేచాడు. అతి వేగంగా దూసుకుని వెళ్ళి చక్రపురం అంటే అమరావతి చేరుకుంటున్నాడు. దేవతలు చూసి పరుగు పరుగుని వెళ్ళి ఇంద్రుడికి విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలా దూసుకు వస్తున్నాడు మహాప్రభు అన్నారు. ఇంద్రుడు నిలబడి కిందికి చూసి త్రిశంకుడిని గ్రహించాడు. ఓరి స్వపచ, జుగుప్సిత, ఎక్కడికి రా వస్తున్నావు? ఇది దేవలోకం తెలుసా? పో, నీ లోకానికి వెళ్ళిపో, ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని బిగ్గరగా అరిచాడు. అంతే, క్షీణపుణ్యాడలా త్రిశంకుడు నేలరాలిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను, వెళ్ళినంత వేగంగానూ పడిపోతున్నాను, రక్షించు రక్షించు అని గావు కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించి పడిపోతున్న త్రిశంకుడిని కనిపించాడు. చెయ్యి పైకెత్తి తిష్ట అంటే ఆగు అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూతనంగా మరొక స్వర్గలోకాన్ని సృష్టించాడు, సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ కోపం ఎవరి మీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించు. ఇదిగో నేనున్నాను, నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు, వెంటనే చేస్తాను. చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి అన్నాడు. అయితే మర్యాదగా త్రిశంకుణ్ణి నీతో స్వర్గానికి తీసుకెళ్ళండి అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనుక సరే అని అంగీకరించాడు. త్రిశంకుణ్ణి దివ్యదేహ, దివ్యాంబర, భూషణ విరాజితుణ్ణి చేసి తన దివ్య విమానంలో సరస్సును కూర్చోబెట్టుకొని కౌశికుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడి మనసు శాంతించింది, తృప్తిగా నిట్టూర్చాడు. ఈ విశేషాలు తెలుసుకొని హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. ప్రసన్న చిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ రూప యవ్వన వన చాతుర్య సంయుక్త అయిన భార్యతో క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా ఏళ్లు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగా ఉన్నాయి. కానీ ఎంతకు భార్యకు కడుపు పండలేదు. ఇదొక పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకు వంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు. ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పాదాభివందనం చేసి తన దిగులును వెళ్ళబుచ్చాడు. హరిశ్చంద్రుడు పుత్ర వ్యామోహం. దైవజ్ఞ, నువ్వు మంత్ర విద్యా విశారదుడివి, మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా ఆలోచించు. ధర్మజ్ఞుడివి, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి కులపురోహితుడివై ఉండి శక్తిమంతుడివై ఉండి ఇలా ఉపేక్ష చేయడం నీకు భావ్యమేనా? ఈ పుచ్చికలు చూడు, ఎంత ధన్యమో వాటి జీవితం. పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేమే మందభాగ్యులం, రేయింబావులు దిగులు పడుతున్నాము. హరిశ్చంద్రుడి అభ్యర్థన ధ్వనిస్తూ నిర్వేదాన్ని అర్థం చేసుకున్న వశిష్ఠుడు, మహారాజా, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఈ సంసారంలో దంపతులకి పిల్లలు లేకపోవడం మించిన దుఃఖం లేదు. దీనికి ఒక మార్గం ఉంది. వరుణుడిని ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక నెరవేరుతుంది. దైవము పురుషాకారము రెండూ సమాన ప్రపత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ కార్యము సిద్ధించదు. నిజానికి తత్వదర్శులై మహానుభావులు గట్టి ప్రయత్నమే చేయాలి. అదే కార్య సాధకం, మరో దారి లేదు. ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు సంతృప్తి పడ్డాడు. మరోసారి గురుగారికి నమస్కారం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. గంగా తీరం చేరుకొని ఒక ప్రశాంతంగా ఏకాంతంగా ఒక ప్రదేశంలో పద్మాసనం వేసుకొని కూర్చుని వరుణుడిని ధ్యానించాడు. చాలా ఏళ్లకు వరుణుడు కరుణించి
ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. రుణత్రయ విముక్తి కోసం సుఖప్రదుడైన పుత్రుని అనుగ్రహించమని కోరాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర, నువ్వు కోరినట్టు గుణవంతుడైన పుత్రుణ్ణి నీకు అనుగ్రహిస్తాను. కానీ దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఏ ప్రియం చేస్తావో చెప్పు. ఆ కొడుకునే బలి ఇచ్చి వరుణయజ్ఞం నిర్వహిస్తావా అని అడిగాడు. కరుణావరుణాలయ్య, తప్పకుండా నిర్వహిస్తాను. పుత్రుణ్ణి అనుగ్రహించు. ముందు మా వంద్యత్వం తొలగించితే చాలు. అది భరింపరానిది దుఃఖం. నువ్వు నన్నట్టే వరుణయజ్ఞం చేసి నీకు ప్రీతి కలిగిస్తాను. మహారాజా, సరే, నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఇంటికెళ్ళు. తర్వాత మాట తప్పకూడదు సుమా అని వరుణుడు హెచ్చరించాడు. అంతరార్థం చెందాడు. హరిశ్చంద్రుడు అంతఃపురం చేరుకున్నాడు. తన 9 భార్యలకు ఈ విషయం తెలియపరిచాడు. అందరూ సంతోషించారు. కొంతకాలానికి అతడికి పట్టమహర్షికి శైబ్యకి మహాసాధ్వి గర్భం ధరించింది. రాజుకు రాజధాని కళకళలాడుతూ నెలల నిండి మహారాజ్ఞి ప్రసవించింది. మగబిడ్డ జన్మించాడు. తారాబల చంద్రబాబు అత్యద్భుతమని పండితులు చెప్పారు. పారితోషికాలు పుష్కలంగా అందుకుని ఆశీర్వదించి వెళ్లారు. పురిటి స్నానం అయింది. జాతక కర్మలన్నీ జరిపించారు. విశేషంగా దాన ధర్మాలు చేసి హరిశ్చంద్రుడు మురిసిపోయాడు. పుత్రోత్సవం ముగిసింది. బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు. యజ్ఞం మాట ఏంటి అన్నాడు. వంద్యత్వం తొలగింది కదా, ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాదు హరిశ్చంద్రుడికి. చింతా వ్యాకులత హృదయుడయ్యాడు. కొడుకును, అందున పసిగుడ్డును కానక్ అన్నాడు వంశధారకుని. ఎలా సంహరించును? మాట తప్పితే వరుణుడు ఊరుకుంటాడా? లోకపాలుడు, మహాబలశాలి. దేవతల్ని మోసగించడం సాధ్యమా? మోసగించి బతకగలమా? వీడు పుట్టి ఇంకా నెల నిండలేదు. ఇప్పుడే నాకు ఎంతటి పుత్ర వ్యామోహం. ప్రాణులకు ఇది తెంచుకోలేని మహాబంధనం కదా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కొడుకు పుట్టాడన్న ఆనందం, ఉత్సవం జరిపించినంతసేపన్నా మిగలదా? అయ్యో అనుకున్నాడు. వరుణుడికి ఏదో ఒకటి చెప్పి పంపించాలని ధైర్యం కూడగట్టుకుని లేచి వెళ్ళి పాదాభివందన చేశాడు. దేవదేవ, కరుణానిధి, నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. వేదోక్తి ప్రకారంగా భూరి దక్షిణలతో వరుణయజ్ఞం చేస్తాను. బిడ్డ పుట్టిన 11వ నాటికి తండ్రికి శుద్ధి, నెల గడిచాక తల్లికి శుద్ధి. అప్పుడు కదా మేమిద్దరం యజ్ఞాలకి అర్హత అవుతాము. నువ్వు సర్వజ్ఞుడివి, ధర్మశాస్త్రాలు చదివిన వాడివి. అందాక ఓపిక పట్టు అని వినయంగా అభ్యర్థించారు. సరే మహారాజా, నీకు శుభమగుగాక. నెల గడిచాక వస్తాను. ఇప్పుడు ఇంకా వాయిదా వేయకూడదు మరి సుమా అని చెప్పి వరుణుడు నిష్క్రమించాడు. గండం గడిచింది కదా అని హరిశ్చంద్రుడు ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకుకి రోహితుడు అని చెప్పి నామకరణ మహోత్సవం జరిపించాడు. సరిగ్గా నెల గడిచేసరికి వరుణుడు విప్రవేషంలో ప్రత్యక్షమయ్యాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు. సాష్టాంగపడి అతిథి మర్యాదలు అత్యద్భుతంగా జరిపాడు. మహానుభావ, నీ రాక కోసం మా గృహం పావనమైంది. యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయితే దంతాలు రాని పిల్లవాడు యజ్ఞ పశువుగా పనికిరాడు అంటున్నారు మా విద్వాంసులు. అంచేత పాలపళ్ళు వచ్చేదాకా నన్ను ఆగు అని అప్పటిదాకా దాటివేశాడు హరిశ్చంద్రుడు. సరేనని వెళ్ళిపోయాడు వరుణుడు. పిల్లవాడికి దంతాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానే వచ్చాడు. స్వామి, బిడ్డకి ఇంకా పుట్టి వెంట్రుకలు తీయించలేదు. ఆ చౌద కర్మ అయ్యేంత వరకు ఈ గర్భకేశుడు యజ్ఞ పశువుగా పనికిరాడు కదా. పెద్దలు చెప్తున్నారు కాబట్టి అప్పటిదాకా మరి కాస్త ఓపిక పట్టు, యజ్ఞం తప్పకుండా చేస్తాను. ఆడిన మాట తప్పడం మా ఇంట వంట లేదు, నీకు తెలుసు కదా అన్నాడు మహారాజా. రాజా, నన్ను వంచాలని చూస్తున్నావు. ఏదో ఒక వంక చెప్పి వాయిదాలు వేస్తున్నావు.
పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు. మిగతా యజ్ఞ సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నావు కదా. సరే, ఇప్పటికే ఎడుతున్నాను. చౌద కర్మ అయినంత వరకు యజ్ఞం చేయకపోయినా పోయావా జాగ్రత్త. శపిస్తాను సుమా అన్నాడు. ఇప్పటికి వెళ్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, మాట తప్పడు కదా, గుర్తుంచుకో. అటువంటి చరాచర నడిచి వెళ్ళిపోయాడు. బిడ్డడికి పుట్టి వెంట్రుకలు తీయించడం అయింది. తల్లి ఒడిలో నుంచి ఇంకా లేవనే లేదు. పాశహస్తుడు రానే వచ్చాడు. అగ్నిలా బగబగలాడుతూ నిలబడ్డాడు. నృపతి గజగజలాడాడు. పాశహస్త, ఈరోజే ఇప్పుడే నీ యజ్ఞం చేస్తాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దయచేసి కోపం ఉపసంహరించు. నువ్వు మన్నిస్తే చిన్న విజ్ఞప్తి, ముందు ఆలకించు. నచ్చకపోతే ఆనక తిరస్కరించు, కాదనను. ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సులను ద్విజులు అంటారు కదా. ఉపనయనం జరగకుండా వీరికి ద్విజత్వం రాదు. అందాక వీళ్ళు శూద్రుల కిందనే లెక్క. శూద్రుడు యజ్ఞ పశువుగా పనికిరాడు అని వేదాలు చెప్తున్నాయి. అంచేత ఈ రోహితుడికి ఉపనయన సంస్కారాలు జరిపించేదాకా ఆగడం మంచిదేమో ఆలోచించు. రాకుమారులకు 11వ ఏట, బ్రాహ్మణ పుత్రులకి 8వ ఏట, వయస్సు తనయులకి 12వ ఏట ఉపనయనం చెయ్యాలని ధర్మశాస్త్రాలు నిర్ణయం. కాబట్టి 11వ ఏట ఉపనయన సంస్కారాలు జరిపించి వీడిని యజ్ఞ పశువుగా చేసి యజ్ఞ నిర్వహిస్తాను. దయచేసి అంగీకరించు. సకల శాస్త్రాలు నీకు నేను చెప్పాలా? హరిశ్చంద్రుడి విజ్ఞప్తిని ఆలకించి వరుణుడు హృదయం కరిగింది. ముఖం ప్రసన్నమైంది. చిరునవ్వు తొణికిసలాడుతూ మౌనంగా నిష్క్రమించాడు. కనీసం 10 ఏళ్ల తర్వాత మాట కదా, అప్పుడు చూసుకుందామని హరిశ్చంద్రుడు తన రాజ్యకార్యాల్లో మునిగిపోయాడు. కాలం గిర్రను తిరిగింది. 11వ ఏడు రానే వచ్చింది. రోహితుడికి ఉపనయనం జరిగింది. అది ముగుస్తున్నంతలోనే వరుణుడు వచ్చాడు. ఎప్పట్లాగానే ఇప్పుడు వేషంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు ఎప్పట్లాగానే అతిథి మర్యాదలు చేశాడు. నమస్కరించి నిలబడ్డాడు. పశ్చిమ దిక్పాలక వరుణదేవ, కరుణామూర్తి, ఈ రోజుతో మా అబ్బాయికి యజ్ఞపశు యోగ్యత సిద్ధించింది. యజ్ఞం ఇప్పుడే ఆరంభించి చేస్తాను. మా వంద్యత్వం తొలగించి